నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన చేశాడనమాట. వివరాల్లోకి వెళితే అమెరికా ఇరాన్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టేసి మరోసారి భీకరమైన దాడులు చేసుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు దేశాల నేతలు చేస్తూ ఉన్న వ్యాఖ్యలతో యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. అలాగే 100 మంది అమెరికా సైనికులను కిడ్నాప్ చేయాలని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి పార్లమెంటు సభ్యుడు మనూచెహర్ మొత్తాకి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఆక్రమించి బంధించిన సైనికుల్ని ఇరాన్కు తీసుకురావాలని సైన్యానికి సూచించారనమాట. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా భారీ దాడులు చేస్తూ ఉంది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నాయంటే కానీ కువైటు, యుఏఈ, సౌదీ, బెహ్రెయిన్, ఖతార్, ఒమన్ దేశాలు, అలాగే జోర్డాన్ దేశాలలో మనం చూసుకుంటే కానీ అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాలను ఆక్రమించేసి ఆ స్థావరాలను పూర్తిగా అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న అమెరికా సైనికులు ఎవరైతే ఉన్నారో 100 మందిని తీసుకొని ఇరాన్కు రావాలని చెప్పేసి సైన్యానికి పిలుపునిచ్చాడనమాట. దీనిపైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు కానీ లేకపోతే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ గారు కానీ ఇంతవరకైతే స్పందించలేదన్నమాట. ఇది యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా, అమెరికాను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి ఇరాన్లో ఉన్నవారే ఖండిస్తూ ఉన్నారు. ఒకవేళ అదే పని ఇరాన్ చేయాలనుకుంటే కానీ ఇరాను పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ కువైట్ కానీ లేకపోతే ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను ఆక్రమించుకోవాలంటే కానీ ఆయా దేశాలు అందుకు సిద్ధంగా లేవు. ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ ఒంటరైపోయి ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ మీద దాడులు చేసేందుకు అనుమతి ఇస్తే కానీ ఇరాన్ పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా వరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.